కోటొక్క దండాలు వైలేని మల్లన్న నువ్వు అందాల దేవుడవు బండారి కోసము అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారీ. ఈరోజు మనం కొమరేలి మల్లన్న జాతరకు వెళ్తున్నాము. కొమరేలి మల్లన్న జాతర చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి మొదలుకొని ఉగాది వరకు ఎండవుతుంది. చాలామంది భక్తులు వేరే జిల్లాల నుండి రాష్ట్రాల నుండి తరలి వస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. మల్లన్న స్వామివారు పెద్ద పెద్ద కళ్ళతో కోరమిసాలతో నిలువెత్తు రూపమైతే దర్శనమిస్తుంది. స్వామివారు వెలిసిన ప్రదేశంలో కొమరయ్య అనే గొర్రెల కాపరికి కనబడి అదృశ్యమవుతాడు. ఆయన మనసులో ధ్యానించుకొని ప్రక్కనే ఉన్న పుట్టమన్నుతో స్వామివారి రూపాన్ని తయారు చేసి పూజలు ఆరంభిస్తాడు. ఆనాటి నుండి కొమరేలి మల్లన్న జాతర చాలా అద్భుతంగా వైభవంగా జరుగుతుంది. జాతర సమయంలో కొమరేలి మల్లన్నకు పెద్ద పట్నాలు చిన్న పట్నాలు వేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా బోనాలు కూడా చేస్తూ ఉంటారు. మరి జాతర విశేషాలు అక్కడికి వెళ్ళైతే చూద్దాం. మల్లన్న స్వామికి వైభోగము చూద్దాము రండి. పచ్చలు కొట్టిరి పందిర్లేసిరి నిమ్మలు కొట్టిరి నీడలొట్టిరి ఏకుటాకుల డేరేలంట కంబల పాకుల దల్లులంట. ఫ్రెండ్స్, ఆలయం దగ్గర అయితే ఉన్నాము. మనం ఇక్కడ చూడవచ్చు ఆలయ ద్వారక తోరణం. ఇదే దారి గుండా వెళ్తే మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానము, ఎల్లమ్మ తల్లిని మరియు ధర్మగుండం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. మనకు ఇదే దారి గుండా వెళ్తే ఆలయం అయితే వస్తుంది. మనం చూడవచ్చు దారి గుండా అయితే చాలా మంది భక్తులు ఈ జాతరకు వస్తున్నారు. వేలాదిగా వేరే వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదటి వారం శనివారము ఆదివారం మొదలుకొని ఈ మల్లన్న జాతర అయితే మొదలవుతుంది. చాలా అద్భుతంగా స్వామివారికి చిన్న పట్నాలు పెద్ద పట్నాలు వేసి వారి కోరికలు నెరవేర్చమని చాలా అద్భుతంగా పట్నాలు వేస్తుంటారు. ఈ ఆలయం సమీపంలోనే ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది. ఎల్లమ్మ తల్లికి చాలా అద్భుతంగా బోనాలు చేస్తారు. ఆ సన్నివేశాలు మనం ఇప్పుడు చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలయ ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము. చూడండి, చాలా మంది భక్తులు కోరమిసాల కొమరేలి మల్లన్నను దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ దర్శనానికి అయితే క్యూ లైన్లో వెళ్తున్నారు. ఈ ఆలయం ఒక మాస్ దేవాలయంగా పేరు పొందినది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు జంటనగరాల నుంచి శనివారం ఆదివారం వస్తూ ఉంటారు. వారి కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి జాతర సమయంలో బోనాలు చేస్తూ పెద్ద పట్నాలు వేస్తామని చాలామంది భక్తులు మొక్కుకుంటారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో చాలామంది భక్తులు స్వామివారిపై భక్తితో తమ బిడ్డలకు కొడుకులకు కొమరయ్య మల్లయ్య మల్లికార్జున మల్లమ్మ మల్లేశము ఇలా స్వామివారి పేరు వచ్చేటట్టుగా స్వామివారిపై భక్తితో తమ బిడ్డలకు కొడుకులకు ఇలా పేర్లైతే పెట్టుకుంటారు. ఇక్కడ ఆలయ సమీపంలో ఒక కోనేరు అయితే ఉంటుంది. పురాతనం నాటి కోనేరు. ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు మరియు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. మల్లన్న స్వామికి వైభోగము చూద్దాము రండి. పచ్చలు కొట్టిరి పందిర్లేసిరి నిమ్మలు కొట్టిరి నీడలొట్టిరి ఏకుటాకుల డేరేలంట కంబల పాకుల దల్లులంట. హంసలు పచ్చని రామచిలుకలు అందమైన పందిరి కింద కళ్యాణము చేద్దాము రండి. మన
కొముర వెళ్ళి మల్లన్న స్వామికి వైభోగము చూద్దాము రారండి. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు 6 కోట్ల అయ్యలచ్చిరి, 3 కోట్ల మునులచ్చిరి. ఫ్రెండ్స్, ఈ ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేల సంవత్సరాల నాటి గంగిరేణి చెట్టు. చాలా మంది భక్తులు ఇక్కడ బండారు సమర్పించి స్వామివారికి ముడుపులు అయితే కడుతూ ఉంటారు. మనం చూడవచ్చు భక్తులు కట్టిన ముడుపులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, సంతానం లేకపోయినా, పెళ్లి కాని వారైనా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. గంగిరేణి చెట్టు ఉన్న ప్రాంగణంలోనే ఇక్కడే చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలు వేస్తూ ఉంటారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే ఇక్కడ చూడవచ్చు ఒగ్గు పూజారులు అయితే ఉంటారు. ఇలా ముగ్గుతో స్వామివారికి పట్నాలు వేసి, స్వామివారి పేరు మీద పట్నాలు వేసి వారి కోరికలు అయితే నెరవేర్చమని చెప్తూ ఉంటారు. మరి పెద్దపట్నం వచ్చేసరికి శివరాత్రికి చాలా వైభవంగా, అత్యంత వైభవంగా ఇక్కడ ప్రదేశం సరిపోక వేరే ప్రదేశం దగ్గర అయితే పెద్దపట్నానికి స్థలం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గుడి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మహాశివరాత్రి నాడు ఆ వేడుక అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ సన్నివేశం కూడా మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చూడవచ్చు చాలా మంది భక్తులు ఇదే ప్రాంగణంలో గంగిరేణి చెట్టు ప్రాంగణంలో చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలు వేస్తూ ఉంటారు. ఎవరికి స్తోమత తగ్గట్టు వారు వేస్తూ ఉంటారు కోరికలు నెరవేర్చమని. ఇక స్వామివారు ఇక్కడ బండారు దేవుడిగా కొమిరెల్లి మల్లికార్జున స్వామిగా ఎలా వెలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాతి బండలలో స్వయంభూగా వెలిసిన మల్లికార్జున స్వామిని బండారు దేవుడిగా, కోరికలు తీర్చే కోరమీసాల మల్లన్నగా కొలుస్తారు. ఇక చరిత్ర తెలుసుకుంటే గనక పూర్వం ఇంద్రకీలాద్రిగా పిలువబడే కొమరవెల్లి ప్రాంతం రేణుకాచార్య అనే మునీశ్వరుడు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేయగా, తపస్సుకు మెచ్చిన పరమశివుడు లింగ రూపంలో రాతి బండలలో స్వయంభూగా వెలిసి దర్శనమిస్తాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత స్వామివారు వెలిసినట్టుగా ఎవరు గుర్తించలేకపోతారు. ఆ తరుణంలో ఈ ప్రాంతంలో కొమిరే అనే గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతున్న సమయంలో రాతి గుహల్లో అతి గంభీరమైన రూపంలో కొమిరే అనే భక్తుడికి దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పుట్టను శుద్ధమైన నీటితో కరిగించి స్వామివారి రూపాన్ని తయారు చేసి పూజలు ఆరంభిస్తాడు. ఆనాటి నుండి ఈ ఆలయంలో భక్తులకు బల్య మేడలమ్మ, కుల్ల కేతమ్మతో స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదే గుట్టపై వెలిసిన ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు చాలా మంది భక్తులు. ఫ్రెండ్స్, ఇతని వరకు గుర్తుపెట్టారా? చాలా మంది భక్తులు అతనితో సెల్ఫీ దిగుతున్నారు. మల్లికార్జున స్వామి కోరమిసాల బండారు దేవుని యొక్క జీవిత చరిత్రను ఒగ్గు కథ రూపంలో తీర్చిదిద్దిన ఇతను చాలా మంది భక్తులు ఈయన ఒగ్గు కథ వింటూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి వేష రూపంలో ఉంటాడు కాబట్టి ఈయననే మల్లనగా ఒక్కొక్కరు భావిస్తూ ఉంటారు. అతనే ఈయనమాట. చాలా మంది భక్తులు ఆయనతో సెల్ఫీ దిగుతున్నారు. బండారు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదే గుట్ట పైన స్వయంభూగా వెలిసిన ఎల్లమ్మ తల్లిని దర్శనం అయితే చేసుకుంటారు. మనం చూడవచ్చు చాలా మంది భక్తులు బోనాలు తీసుకొని ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తారు. ఇదే గుట్ట పైన స్వామివారు వెలిసిన ప్రదేశంలో త్రిశూలం అయితే పాతాడనమాట. ఆ గుట్ట పైనే కొమిరే అనే గొర్రెల కాపరి అక్కడ గొర్రెలు కాస్తుండగా ఆ కొమిరే కనిపించి అదృశ్యమవుతాడు. అదే ప్రదేశంలో త్రిశూలం అయితే పాతాడు. అదే సూదిమాన్ గుండ అంటారు. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. పదండి వెళ్ళి చూద్దాము అక్కడి విశేషాలు ఏంటో. మల్లన్న స్వామికి వైభోగము చూద్దాము రారండి. పచ్చలు కొట్టిరి, పందిర్లేసిరి, నిమ్మలు కొట్టిరి, నీడలొట్టిరి, ఏకుటాకుల డేరేలంట, కంబల పాకుల దల్లులంట, హంసలు పచ్చని రామచిలుకలు, అందమైన పందిరి కింద కళ్యాణము చేద్దాము రారండి. మన కొముర వెళ్ళి మల్లన్న స్వామికి వైభోగము చూద్దాము రారండి. మనం ఇప్పుడు గుట్టపైన ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది భక్తులు బోనం సమర్పించడానికి క్యూ లైన్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా మంది భక్తులు కొమరెల్లి మల్లన్న జాతరను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ గుట్టపైనే బతుకమ్మ ఆడుతున్నట్టుగా కొందరు భక్తులు వారి భక్తిని చూపుతూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు చాలా మంది మహిళలు ఈ కొమరెల్లి మల్లన్న జాతరను చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు.
ఇక ఈ గుట్ట పైన ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి రాకపోడు. ఎందుకంటే చాలా మంది భక్తులు బండారు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు ఇక్కడే బండారు వేసి అదృశ్యమయ్యాడని చెప్తూ ఉంటారు. ఇక్కడే సూదిమన్ గుండు ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు ఆలయంలో కొమ్రెల్లి మల్లన్నను దర్శనం చేసుకున్న తర్వాత ఈ సూదిమన్ గుండు దగ్గరికి వచ్చి తప్పకుండా వస్తూ ఉంటారు. ఇక్కడే స్వామివారు అదృశ్యమయ్యాడని చెప్తూ ఉంటారు. ఈ గుట్టపైనే త్రిశూలం పాతిన స్థలం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు చూడవచ్చు. చాలా మంది భక్తులు ఈ సూదిమన్ గుండు పైకి ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సాహసమే అనాలి. ఇప్పుడిప్పుడే ఈ సూదిమన్ గుండు దగ్గరికి దారి అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు పైన స్వామివారు త్రిశూలం పాతిన ప్రదేశం చూడాలని ఇక్కడికి మెట్లయితే చేస్తున్నారు. ఒక్కొక్క భక్తుడు తమ సాహసంగా ఈ సూదిమన్ గుండు పైకి ఎక్కి చూస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడవచ్చు, కొమ్రెల్లి మొత్తం జాతరమయంగా మారింది. పైనుంచి చూస్తే చాలా చిన్నగా ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. ఇదంతా గుడి ప్రదేశము. ఇది ఫ్రెండ్స్ మల్లన్న జాతర యొక్క విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్లన్న జాతర యొక్క విశేషాలు అందరికీ వెళ్ళాలంటే మీ సహాయంగా ఒక లైక్ అయితే చేయండి.